500 రూపాయల బోనస్ ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. 21,000 కోట్ల రూపాయలు ఇంద్రమల్లి కట్టించారు. అంటే ఇవన్నీ రకరకాలు జరుగుతాయి. మీరు కలర్ చూస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్ అని, కరెంట్ అని, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే మరి వాళ్ళు చెప్పేదాల్లో ఎంత నిజాయితీ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. రెండవది, ఇలా బనక దగ్గర గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ తప్పిదం కింద గడిచిన 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ తెలంగాణకు రావాల్సినటువంటి వాటాకు సంబంధించి అది గోదావరి జలాలైనా కృష్ణా జలైనా నదీ పరివాహక ప్రాంతానికి హక్కు ప్రకారం ఇవ్వాలి. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా అడ్డగోలుగా సంతకాలు పెట్టేసి అప్పచెప్పిండు. ఆనాడు రాయలసీమకు పోయి ఆయన ఎవరు రోజా పెట్టినటువంటి చేపల పులుసుని రాయలసీమ రతనాలసీమ చేస్తా గోదావరి మీద తీసుకుపోండి అని మాట్లాడాడు. మళ్ళా ఇవాళ అదే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ బనకచర్ల పాపం ఇలా మన మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే వాస్తవానికి చెప్పేదానికి పొంతలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం చేయాలి. సమయం ఎక్కువ లేదు కాబట్టి నా విజ్ఞప్తి ఒకటి, ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. ఆనాడు దేశానికి స్వాతంత్రం తెచ్చిన మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటే ఇది కేసీఆర్ ఘనత కాదు, సోనియా గాంధీ గారి యొక్క పెద్ద మనసు. ఎందుకంటే ఆనాడు ఇలా బీజేపీ వాళ్ళు చిలుక పలుకులు పలుకుతా ఉన్నారు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు. 20 ఏళ్ల కింద ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే దేశంలో 3 కొత్త రాష్ట్రాలు ఇచ్చి ఆనాడు చంద్రబాబు నాయుడు వద్దంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే. కానీ సోనియా గాంధీ గారు తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగాలను చూసి చలించి ఆ కన్న బిడ్డల తల్లుల కడుపు కోత ఎట్లుంటుందో కన్న తల్లిగా పెద్దమని చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ పతనమని తెలిసి కూడా తెలంగాణ నష్టం తెలిసి కూడా 60 సంవత్సరాల కల 4 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని పెద్ద మనసుతో ఇచ్చింది. ఇలా వచ్చింది కాబట్టి ఈనాడు ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉందంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు. ఇలా అటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి పదవి కాడకాడకు వచ్చినా తీసుకోలే. ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేసింది. రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 5 మాసాల పాటు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆయన కూడా ప్రధానమంత్రి 2009లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఏర్పడ్డా కూడా ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు. ఈనాడు కూడా మళ్ళీ అదే తపనతోటి ఇలా పేదల పక్షం వహించి పనిచేస్తారు. అందుకని ఇలా బీజేపీ పార్టీ రకరకాల మతాన్ని బూచిగా చూపించి రాజకీయాలు చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈనాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ పోయింది? ఇలా తెలంగాణకు ఏమో 0, అదే ఆంధ్రాకైనా బీహార్కైనా యూపీకైనా లక్షల కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. అంటే సవతి తల్ల ప్రేమ చూపిస్తూ ఉన్నారు. అందుకని బీజేపీకైనా బీఆర్ఎస్ కైనా ఓట్లు అడిగే హక్కు లేదు. కాబట్టి మీ అందరితో విజ్ఞప్తి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పదవులు వచ్చినట్టే మీ అందరి ఆశీర్వాదం వల్ల వచ్చినాయి. ఇప్పుడు పదవులు మీకు రావాలా అంటే సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, ఎంపీపీ అయినా, సీఎం చైర్మన్. అందుకే ఇవన్నీ కూడా వాస్తవాలు. అంటే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధిగా గడప గడపకు తీసుకెళ్లాలి. అది జరగాలంటే ఖచ్చితంగా గ్రామ స్థాయి అంటే బూత్ స్థాయి నుంచి తాలూకా స్థాయి ఉన్న నాయకులందరూ కూడా బూత్ కమిటీలు ఉంటాయి. బూతుకు 10 మంది, బూతుకు 1000 ఓట్లు. అంటే మనిషికి 30 ఇండ్లు. మీ తాత ముత్తాతలు ఆస్తులు పంచిందో లేదు కానీ ఇలా కాంగ్రెస్ పడిన బూత్ కమిటీ 100 అంటే 33 అంటే ప్రతి కార్యకర్త బూత్ కార్యకర్త ఇవన్నీ కూడా ఇంటింటికి చేరవేయాలా. మీ పనులు పని చేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యవసాయం చేసినప్పుడు వ్యవసాయం చేయండి, వ్యాపారం కాపాడండి. కానీ 1 గంట, పొద్దున 1 గంట, సాయంకాలం 1 గంట ఇవన్నీ వాస్తవాలను ఇంటికాడ 1 గంట సేపు కూర్చొని ఇవన్నీ కూడా వాళ్ళ మెదడుకి ఎక్కినట్టు చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఎందుకంటే ఒకవైపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇంకోవైపున ప్రభుత్వం ఉన్నా కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ ఇంకో పార్టీ వాళ్ళకి అవకాశం వస్తే మళ్ళీ రకరకాల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా తపనతోటి పనిచేయాలని చెప్పని మీ అందరికీ మరొకసారి సవిగా చేస్తూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాము. ఒక విషయం చెప్తా ఉన్నా, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఇలా ప్రభుత్వం వచ్చిందంటే మీరందరూ కూడా కాంగ్రెస్ జెండాల భుజాలు వేసుకొని కష్టపడి పనిచేసినట్టు అధికారం వచ్చింది. కాబట్టి మీకు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీకు అండగా ఉంటాం. తప్పకుండా సింహభాగం
ప్రతి దానిలో కూడా సింహభాగం మీ ద్వారానే చేరేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దయచేసి అందరూ గట్టిగా స్లోగన్స్ చేయాలి. జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఈ రోజు మన ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్రకు విచ్చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ